హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మడమ నొప్పి నుంచి ఎలా ఉపశమనం పొందాలి దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లని ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మడమ నొప్పి చాలా మందిని వేధించే సమస్యల్లో ఇది ఒకటి. చీలమండల ప్రాంతంలో వచ్చే ఈ నొప్పి కొన్నిసార్లు భరించలేనంతగా ఉండి నడవడానికి ఇబ్బందిగా మారుతుంది. ఎక్కువ బరువు, హై హీల్స్ చెప్పులు వాడడం, తక్కువ సైజ్ చెప్పులు లేదా బూట్లు వేసుకోవడం, శరీరంలో కాల్షియం లోపం వల్ల మడమ నొప్పి వస్తుంటుంది. తగ్గడం కోసం కొన్ని మందులు వాడినప్పటికీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలతో ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆ చిట్కాలు అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేసి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అందుకే మడమ నొప్పి సమస్య ఉన్నవారు చేపల్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం చాలా మంచిది. ఒక గిన్నెలో నీటిని వేడి చేసి దానిలో 2-3 చెంచాల రాక్ సాల్ట్ వేయాలి. ఆ తర్వాత ఈ నీటిలో 10 నిమిషాల పాటు పాదాలు పెట్టడం వల్ల మడమ నొప్పి సమస్య అనేది తగ్గుతుంది. ఒక క్లాత్ లో 3 నుంచి 4 ఐస్ క్యూబ్స్ ఉంచి నొప్పి ఉన్న చోట లైట్ గా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే మడమ నొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది. నొప్పి ఉన్న ప్రాంతంలో లవంగం నూనెతో మసాజ్ చేసినా మడమ నొప్పి అనేది తగ్గుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ మడమ నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.